ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబోయ్. తప్పే ఉందే, వయసులో ఉన్నవాడు చేసే పనేకైతే. రే చవట నిద్ర లేదురా రే చవట. ఏంటన్న పొద్దున్న నిద్ర లేపేస్తున్నావు? రే టైం ఎంత ఏంటో తెలుసా? టైం తెలుసుకోవడం కోసం నన్ను నిద్ర లేకుండా నాన్న. నా తలకి ఎంత గడియ నా తగలబడుతుంది కదా, అందులో చూసుకోవచ్చు కదా. ఒకసారి నువ్వు చెప్పు నాయన. 4 o'clock అయింది నాన్న. అరే అరే మరి దారుణం రా. అయినా 6 o'clock కి 4 o'clock కి తేడా తెలియనివాడు నువ్వెలా డిగ్రీ పాస్ అయ్యేవురా? అది నా ముందున్నవాడు దయనా? ఏంటి అదే పైన దయ అంటున్నా. సరే గాని రోజు ఇంటర్వ్యూ ఉంది గుర్తుందా? బాగా ప్రిపేర్ అయ్యేవా లేదా? ఆ నైట్ అంతా ప్రిపేర్ అయ్యాను నాన్న. ఈసారి జాబ్ కొట్టి మన ఇంటి పరుగును లేపుతా. సరే అయితే ఇంటర్వ్యూ స్పెల్లింగ్ చెప్పరా. అంటే అది అది ఆయన ఇంత సడన్ గా అడిగితే ఎలా చెప్తున్నానా? గుర్తున్నా కూడా మర్చిపోతాను. ఆయన ఇంటర్వ్యూ స్పెల్లింగ్ రాను ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ కొడతానంటే నమ్మని చూడు, నాదిరే తప్పు. అయినా ఇంటి పరువు లేపడం కాదు పడుకోబెడేస్తావు. అయినా మన పరువు లేదని అమ్మ చెప్పింది. నువ్వు తాత కలిసి ఎప్పుడో తీస్తారంట కదా. సరే గాని వెళ్ళి రెడీ అవ్వు, టైం అవుతుంది. ఎలాగో పోయేదే కదా నాన్న. ఏంటి అదే జాబ్ కొడతానంటున్నా. మరి నాకంటే వేరేగా పడింది. అయినా నువ్వు పక్కింటి ఆడితే నైట్ డ్యూటీ తగ్గించుకోవాలి డాడీ. ఇప్పుడే నీ బాడీలో ప్రతి పాట బాగా పనిచేస్తుంది. అయినా ఆ విషయం పడిన దగ్గర సిగ్గుపడతావు ఏంటి నాన్న? ఒకవేళ ఈ విషయంలో నమ్మకం తెలిసిందనుకో, నీ బాడీలో ఏ పాట పని చేయకుండా చేసేస్తుంది. అరే ఆ విషయం చెప్పవానే కదా నా పాకెట్ బకెట్ నీ పాకెట్ మనీ ఇస్తున్నా. అది ఆ భయం ఉండాలి. A few moments later. అరే నాన్న వెళ్ళి తాతకి దండం పెట్టుకోరా. ఆ ముసలిన వాడు కూడా నేను దండం పెట్టను. అలా అనకూడదురా, ఎంతైనా మీ తాత. ఈ ముసలిడు కూడా బతుకుంటే వాడు నేనే చంపేస్తాను. అయినా మనవుల మీద ప్రేమ ఉంటే వాళ్ళు కాసులు రాయాలి తప్ప ముత్తాతల పేర్లు తెచ్చి మనవులు పెట్టకూడదు. అయినా ఆతురేట్ నన్ను ఆతురు. ఎవరైనా ప్రపంచంలో ఆ పేరు ఎవరైనా ఉంటాడా? నువ్వున్నావు కదరా. నేను చెప్పేది నా గురించి కాదు. అయినా పెద్దలు అందరూ ఆలోచించే పెట్టుంటారా నీకు ఆ పేరు. పెదరాయుడు గారు వచ్చేస్తున్నారా? అబ్బా ఏముంది కొంట. నమస్కారం పెదరాయుడు గారు. నమస్కారం తీసుకుని గిబ్లో పెట్టుకొని అసలు ఈ పంచాయతీకి ఎందుకు పిలుస్తారో చెప్పండి. అదే పెదరాయుడు గారు, నిన్న జరిగిన విషయం కోసమే ఈ రోజు పంచాయతీ. ఇందుకే నిన్నేం జరిగింది? అదే అయ్యా, ఈ రోజు పంచాయతీ ఎందుకు పెట్టామో అదే జరిగింది నిన్న. మరి మీ తిక్కితో నన్ను చంపేస్తున్నారు కదరా. ఒకవేళ నాకు తిక్కరైతే దివిడే దెయ్యి వలియ. ఇక్కడ ఉన్న ఆంటీ చాలా పెద్ద తప్పు చేసిందయ్యా. రే శుభులు, కామేష్ అనే ఒక గొప్ప మనిషి ఏం చెప్పాడో తెలుసా? ఆంటీలు తప్పు చేయడం సహజం, వాటిని చూస్తూ చూడనట్టు వదిలేయాలి. ఇలా పంచాయతీలు పెట్టకూడదురా. అయ్యా పూర్తిగా ఉంటారా? ఎక్కడన్నా ఈ ఆంటీ మన ఊరు మగాళ్ళందరినీ మోహంలో దించి వాళ్ళ ఆస్తులని రాయించకుందయ్యా. ఈ తప్పు కొరకు మన ఊరి ప్రజలందరూ పెద్ద శిక్ష చేయాలని కోరుకుంటున్నారు. రే శుభులు, చిన్న శిక్ష ఇయ్యాలా పెద్ద శిక్ష ఇయ్యాలని చెప్పాల్సింది నేనురా. అయితే మీరే చెప్పండి అయ్యా. తీసుకువెళ్ళి మన గెస్ట్ హౌస్ లో పెట్టరా. రాత్రి అయ్యా అదేరా విచారిస్తానంటున్నా. తీసుకెళ్ళి మన గెస్ట్ హౌస్ లో పెట్టు. అమ్మే సిద్ధంగా రాత్రికి వస్తా. పెదడాయరి గారి కామంలో కళ్ళు మూసిపోయి. A few moments later. పెదరెడ్డి గారు మీరు మామూలు కాదండి. ఈ వయసులో ఎలా ఉన్నారంటే అప్పట్లో ఎలా ఉండేవారు ఏంటో. ఇప్పుడని చూస్తే లేత మంచా. అప్పట్లో మంచాలు ఎర్రగొడేసేవాడిని. పెదరెడ్డి గారు ఇంత కష్టపడేది కదా, నాకు మీ కొబ్బరి రాయొచ్చు కదా. అయ్యని టాలెంట్ కొబ్బరితో ఏం సరిపోద్ది. నా ఆస్తి అంతా రాస్తా తీసేకో. రే తాత, అసలు నీకు ఆ పేరు పెట్టడం ఎలా అనిపించిందిరా? పెదరాయుడు గారు మీ మనవడు పుట్టాడంట. చూసేవే, నా మనవడు మంచి సందర్భంలో పుట్టాడు. వీడికి మంచి పేరు పెట్టాలి. గుర్తుకొచ్చింది, మన నాన్న పేరే పెడతాం. ఆతులు ఆనందరావు.